రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయపూడి సమీపంలో ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణ ప్రాంగణంలో మంటలు ఎగిసిపడ్డాయి. 12 రోజుల క్రితం నేలపాడు L&T కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెగా నిర్మాణ సంస్థకు కొన్ని ఆస్తి అయితే దగ్ధమైనట్లు తెలుస్తుంది. పైపులు ఉన్న చోట మాత్రమే ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయపూడి సమీపంలో ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణ ప్రాంగణంలో మంటలు ఎగిసిపడ్డాయి. 12 రోజుల క్రితం నేలపాడు L&T కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెగా నిర్మాణ సంస్థకు చెందిన పైపులు దగ్ధమయ్యాయి. పైపులు ఉన్న చోట మాత్రమే ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, అమరావతి రాజధాని నిర్మాణాల కోసం ఏవైతే కంపెనీలు వచ్చాయో ఈ డంప్ చేసిన పైపులు ఏవైతే ఉన్నాయి, ఈ పైపులన్నీ కూడా అగ్నికి మాత్రం ఆహుదవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే గత 12 రోజుల క్రితం చూసుకున్నట్లయితే L&T నిర్మాణ సంస్థకు సంబంధించి భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో కూడా పెద్ద ఎత్తున అయితే పైపులు, అదేవిధంగా కేబుల్స్, ఏదైతే అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అండర్ గ్రౌండ్ కి సంబంధించిన పైప్ లైన్స్ అంటే రోడ్ల నిర్మాణాల తర్వాత ఏవైతే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్, అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ల కోసం వేసే పైపులు ఏవైతే ఉన్నాయో, దీంతో పాటు ఎలక్ట్రికల్ కనెక్షన్లకు ఇచ్చే కేబుల్స్ ఏవైతే ఉన్నాయో భారీ స్థాయిలో ఈ కేబుల్స్ అన్ని కూడా దగ్ధమైన పరిస్థితి. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఏంటి అనే దానిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గత రాత్రి ఏదైతే 11 గంటలకు చోటు చేసుకున్న ఈ అగ్ని ప్రమాదం మెగా నిర్మాణ సంస్థకు చెందిన విగా గుర్తించారు. అయితే ఏదైతే ప్రస్తుతం రాయపూడికి సంబంధించిన హైకోర్టుకు వెళ్లే దారిలో ఈ ప్రమాదం సంభవించడం, దీంతో పాటు అప్పటికప్పుడే ఒక్కసారిగా మంటలు భారీ స్థాయిగా చెలరేగడంతో ఒక్కసారిగా ఫైర్ సిబ్బంది, అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికులతో పాటు ఇతరత్ర అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందిని వెంటనే అలర్ట్ చేయటం, వెంటనే అక్కడికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి రాత్రికి. తర్వాత మంటల అదుపులోకి రాకపోవడంతో పాటు గుంటూరు నుంచి ఇటు చుట్టుపక్కల ఉన్న ఫైర్ ఇంజన్లు కూడా ఒక్కసారిగా మొత్తాన్ని అక్కడికి అలర్ట్ చేశారు. అయితే ఇప్పటికీ కూడా కొంత ఏదైతే పైపులు కావడంతో, అవి ప్లాస్టిక్ పైపులు కావడంతో మంటనైతే అదుపులు చేయలేకపోవటం, రాత్రి సమయం, దానికి తోడు ఎక్కువగా సిబ్బంది లేకపోవటం, ఇవన్నీ కూడా అవటం వల్ల పెద్ద ఎత్తున మంటలను అయితే అదుపు చేయలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం కూడా కొంత తగలబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అది మొత్తం కూడా ఎందుకు ఈ ఘటనకు గల కారణాలు ఏంటి, ఎందుకు తగలబడుతుంది అనే దానిపైన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ గత 2 నెలల్లో చూసుకున్నట్లయితే మొత్తంగా మూడు సార్లు అయితే తగలబడిన పరిస్థితి కనపడుతుంది. అయితే దీని మీద కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రవి, థ్యాంక్ యూ శ్రీహరి.